కార్యం నిరంతర స్తోత్రుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియజేస్తున్నాడు. ఈరోజు వాక్యంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఒక శ్రేష్టమైన వర్తమానం విధానముగా సహనముతో కనిపెట్టుకొనుట అన్న దివ్యమైన సందేశం ద్వారా మాట్లాడాల్సిపోతున్నాను. ఈ వాక్యము సహనముతో కనిపెట్టుకొనుట. పరిశుద్ధ లేఖం నుంచి దావీదు రాసిన కీర్తన 40 అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే దావీదు రాసిన కీర్తన 40 అధ్యాయం మొదటి వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అని ఒక శ్రేష్టమైన మార్గం చూస్తున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఈ రోజుల్లో సహనం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఓర్పు, సహనం, నిరీక్షించబడుట. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు విడుదల కోసం నిరీక్షించారు. ఐగుప్తు దేశంలో ఉండి బానిసత్వం అనుభవిస్తూ 430 సంవత్సరాలు విడుదల కోసం ఎదురు చూస్తారు. వాళ్ళప్పుడు దేవుడు మొరపెట్టి, ప్రభా మీ కష్టాల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్న మాకు సహాయం చేయ ప్రభా అని ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు మొర ఆలకించి వాళ్ళ ప్రార్థన ఆలకించి మోషేని దేవుడు పంపించి వాళ్ళని విడుదల చేయడం జరిగింది. కుమారుడు అంటే వాళ్ళు ఒక్కటే 2 సంవత్సరాలు కాదండి, 430 years ద వెయిటెడ్ ఫర్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క విడుదల కోసం, దేవుని వాక్కు కోసం 430 సంవత్సరాలు ఎదురు చూశారు. అంటే నిరీక్షించారు అంత దినము. కుమార్తె మనకి సహనము, ఓర్పు చాలా అవసరం అండి. మనం ఎలాగుంటామంటే, మన సహనాలు ఎలాగుంటాయంటే, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అద్భుతం జరిగిపోవాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు కల్లా కార్యం జరిగిపోవాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు కల్లా సంబంధం వచ్చేయాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు కల్లా ఉద్యోగం వచ్చేయాలి. అది అందుకనే లోకాసు వార్త 18 మాట్లాడారు కదా, విసుకొక ప్రార్థించుడి అంటాడు. ఏంటి? విసుకొక ప్రార్థించుడి. విసుక్కోకుండా దేవుడి కార్యం వరకు మనం కనిపెట్టాలి, సహనంతో నిరీక్షించాలి. ఒక దినాన్ని దేవుడు అద్భుతం చేస్తాడు. అంతకంటే ప్రసంగి 3 అంటాడు కదా, ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం కలదు, దుఃఖపడడానికి సమయం కలదు, ఈ ఆడవడానికి, నవ్వడానికి, విత్తుటకు, పిరిగి వేయటం, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని అనుకూలంగా జరిగిస్తాడు. కుమారుడు అయితే మనకు ఉండవలసింది ఏంటంటే సహనము, ఓర్పు. ఈ రెండు చాలా అవసరం అండి. ఉదాహరణకు మనం బస్ స్టాప్ దగ్గర నుంచున్నాం. బస్ స్టాప్ దగ్గర నుంచుంటే ఒక పావు గంటకి బస్సు రాలేదనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఆటో ఏదో చూసుకుని ఎక్కేస్తాం. ఎందుకని? మనం ఓర్చుకోలేం, సహనముతో ఉండలేం, మన టైం అయిపోతుంటుంది, పని అవ్వదు. అంటే క్రైస్తవులైన మనము ఓర్పు, సహనము చాలా అవసరం అండి. ఓర్చుకోవాలి. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఎన్నో బలహీనతలు వస్తాయి. అవన్నీ ఓర్చుకుంటే దేవుడు మన విజయాన్ని అనుగ్రహిస్తాడు. కుమార్తె ఒకసారి ఒక తమ్ముడు దగ్గరికి వచ్చి, అనియా నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. సరే తమ్ముడు, ఏం ప్రాబ్లం ఏంటంటే, అనియా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేయండి అని అన్నాడు. సరే అని చెప్పి, ప్రభా ఈ కుమారుని దీవించండి, కుమారుడు మంచి ఉద్యోగం ఇవ్వండి, ఆశీర్వదించండి ప్రార్థన చేశాను. వెళ్ళిపోయాడు కుమారుడు. వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు ఏం చేశాడంటే 6 months అంతా కనిపించాడు నాకు. మళ్ళీ 6 నెలల తర్వాత, తమ్ముడు నాకు ఉద్యోగం వచ్చిందని అడిగాను. లేదనియా, రాలేదనియా అన్నాడు. అయితే మళ్ళీ ప్రార్థన చేయమంటావా? చేయని అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాను. వెళ్ళిపోయాడు. 1 year అయిపోయింది. తర్వాత మళ్ళీ కనిపించాడు. అన్నయ్య ఉద్యోగం రాలేదని అన్నాడు. ఏది ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు అన్నాడు. వెంటనే నా తమ్ముడు ఏమన్నా తెలుసా? అనియా ఎందులే అనియా, నువ్వు ప్రార్థన చేస్తావు, ఉద్యోగం వస్తుంది అంటావు, అది రాదు, ఎందుకులే ఆ ప్రార్థన నేను చేసుకుంటాను అని అనేసి వెళ్ళిపోయాడు కుమార్తె. అంటే ఓర్చుకోలేదు, సహనం లేదు. రేపు వరకు ఓర్చుకోలేము, ఇప్పుడు అయిపోవాలి. ఏ కార్యమైనా సరే ఈరోజు జరిగిపోవాలి కదా మన జీవితంలో. కానీ సహనముతో కనిపెడితే ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదే స్వయంగా రాశాడు ఈ కీర్తన. ఎందుకంటే బైబిల్లో చాలా కీర్తనలు, అంటే కీర్తనలు చాలా వరకు దావీదు రాసినవే.
కొంతమంది మోషే రాశారు, కొన్నేమో కొరవ కుమారులు రాశారు, ఇలా కొంతమంది కీర్తనలు సొలొమోను కూడా రాశారంట, మనకు తెలుసు. అయితే దావీదు రాసి అన్నాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. హల్లెలూయా. మనము కూడా ఓర్పు సహనముతో కనిపెట్టాలి. సమస్య వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. అయితే మొట్టమొదటిగా యెహోవా కొరకు కనిపెట్టేవారి జీవితం ఎలా ఉంటాయంటే, కీర్తనకారుడు రాసిన 40వ అధ్యాయం 1వ వచనం, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుగా ఆయన చెవియగి నా మొర ఆలకించెను. హల్లెలూయా. ఎప్పుడైతే మన సహనముతో కనిపెట్టుకుంటామో, ఎప్పుడైతే ఓర్పుతో ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థన జవాబు ఇస్తాడు. అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కుమార్తె వాక్యం అనిపోయారా, మన ప్రార్థన జవాబు రావాలంటే సహనముతో ప్రార్థన చేయాలి, ఓర్పుతో ప్రార్థన చేయాలి, ఆ కార్యం జరిగే వరకు ప్రార్థన చేయాలి. మొక్కల మీద లేకుండా ఏసికి మొరపెట్టాలి. యాకోబు ఉన్నాడు, యాకోబు దేవుడు దీవించే వరకు వదలలేదంటండి. రాత్రంతా పెనికిలాడాడు యాకోబు దేవునితో. రాత్రంతా పెనికిలాడాడు యాకోబు. ప్రభా, నువ్వు దీవిస్తే కానీ, నేను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను, నువ్వు నన్ను బలపరిస్తే నేను విడిచిపెట్టను ప్రభా అని చెప్పి రాత్రంతా పెనికిలాడాడు దేవుడితో. తెల్లవారు అయిపోయింది, అయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడి కోపం వచ్చి విసిరేస్తాడంటండి. విసిరేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చి, ప్రభా నువ్వు దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టిన ప్రభా అన్నప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఇక లాభం లేదరా బాబు, ఇతను దీవిస్తే తప్ప విడిచిపెట్టలేడని చెప్పి అప్పుడు అంటాడంట, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడవు కాబట్టి ఇక మీద నువ్వు యాకోబు అనవాడు కానీ ఇజ్రాయేలుగా పిలబడతావు. హల్లెలూయా. అప్పటి నుంచి యాకోబు మేలు మార్చబడింది. అంటే ఎంత ఓర్పు సహనం చూడండి. విడిచిపెట్టలేదు దేవుణ్ణి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తా విడిచిపెట్టని చెప్పని మోకరించి ప్రార్థన చేశాడు. అలాగా యేసయ్య కాళ్ళు పట్టుకున్నాడు. మనకు కూడా యేసయ్య కోరికల కొరకు సహనముతో ప్రార్థన చేయాలి. నిజంగా నువ్వు అలా ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. కుమార్తె గాడ్ విల్ లిసన్ యువర్ ప్రేయర్ ఇఫ్ యూ ప్రే విత్ పేషెన్స్. ఎందుకంటే దేవుడు కావాల్సింది ఓర్పుతో ప్రార్థన చేసేవారు, సహనముతో కనిపెట్టేవారు. అంతేగాని 2 నిమిషాలు ప్రార్థన చేసి లెగిసిపోయి కార్యం జరిగిపోవాలని జరగదు. కుమార్తె కార్యం జరగాలంటే సహనముతోనూ ఓర్పుతోనూ యేసయ్యకి ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన మొర ఆలకిస్తాడు. అప్పుడే దేవుడు మన మొరకి జవాబు దయచేస్తాడు. అప్పుడే దేవుడు మన మొరకి సమాధానం ఇస్తాడు. కుమార్తె మన వల్ల ప్రార్థన చేయకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అలా ప్రార్థన చేయకపోతే దేవుడు మన ప్రార్థన జవాబు దయచేడు. కుమార్తె ఎందుకంటే ఇప్పుడు కీర్తన రాసేటప్పుడు కంట దావీదు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, ఒక భయంకర వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పుడు దావీదు కంటే వెన్నునొప్పి ఎక్కువగా ఉందంటండి ఈ కీర్తన రాసేటప్పుడు. అంటే వేరే పుస్తకాలు చదివినప్పుడు అక్కడ రాసిపోయి ఉంది. ఈ వెన్నునొప్పి ఎక్కువైపోయి తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేకుండా ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలో 38వ అధ్యాయం 3-4 చూస్తే, అలాగే 38-10 కూడా మనం చూడగలం. కుమార్తె ఆయన ఎన్నో దోషములు, ప్రభా ఎన్నో దోషములు చేశాను, ఎన్నో పాపములు చేశాను, ఒక్కసారి నేను దర్శించు ప్రభా అని సహనముతో ఓర్పుతో యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. కుమార్తె మనం కూడా యేసయ్యకు సహనముతో ప్రార్థన చేయాలి, ఓర్పుతో ప్రార్థన చేయాలి, దేవుని కనిపెట్టే వారంగా ప్రార్థన చేయాలి, దేవుని అంగలార్పే వారంగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి మనకేం చేసిన జవాబు అంటాడు కదా. కీర్తనకారుడు అంటాడు కదా, కొండలతో నీ కొండలెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్ల నాకు సహాయం కలుగును. ఆమె చెప్తాం. ఎంత మంచి మాట అన్నాడండి. నేను సహనముతో నేను కనిపెట్టుకుంటున్నాను, నేను కొండలతో కొండలెత్తి ప్రార్థన చేస్తున్నాను, నాకు యెహోవా వల్ల సహాయం కలగాలి. ఎవరి వల్ల నాకు సహాయం. ఎందుకంటే కదా ఆయన ఎవరు? ఎబినేజర్గా పిలువబడ్డాడు. ఆయన సహాయపు రాయ ఎబినేజర్. కుమార్తె దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన హక్కులు చేర్చుకునే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు,
మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. ఆమె చెప్దాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిపోయారా? ఒకసారి నువ్వు ఆలకించు, ఒకసారి ఆలోచించు. నిజంగా నువ్వు సహనంతో ప్రార్థన చేయగలుగుతున్నా? నీకు అంత ఓర్పు ఉందా? ఆడవాళ్ళు దేంతో పోలిస్తే తెలుసండి, భూదేవుకు ఉన్నంత ఓర్పు ఉండాలంటే ఆడవాళ్ళకి. ఉందా? ఎవరైనా అంటే గొడవకి వెళ్ళిపోతుంటాం, ఓర్చుకోలేం. ఎవరైనా తిడితే గొడవకి వెళ్ళిపోతుంటాం, ఓర్చుకోలేం. కానీ యేసు అంటున్నాడు, నీకు సహనము ఓర్పు ఉండాలి, నీకు ఆ నెమ్మది ఉండాలి, లేకపోతే నీ జీవితంలో ముందు కొనసాగలేవని యేసయ్య వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. కుమ్మడి దట్స్ గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ మై ఫ్రెండ్. సహనముతో ఓర్పుతో కనిపెట్టి దేవుని కొరకు నీ జీవితం జరుగుతాయి. రెండోదిగా మనం చూసినట్టయితే, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టగా ఆయన నాశనకరమైన గుంటల నుండి మనల్ని విడిపించును. హల్లెలూయా. ఒక మంచి మాట అన్నాడండి. ఇది ఎక్కడ చూడగలమంటే దావీదు రాసిన కీర్తన 40:2. దావీదు రాసిన కీర్తన 40:2 చూస్తూ అంటాడు కదా, ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. ఎంత మంచి మాట అన్నాడండి. మనం ఎప్పుడైతే సహనం చేసే ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని నాశనకరమైన గుంటల నుంచి విడిపిస్తాడు. బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తాడు. కుమార్తె, ఈరోజు మనం భయంకరమైన సమస్యల్లో ఉన్నాం. మేము ఈరోజు భయంకరమైన కష్టాల్లో ఉన్నాం. మేము భయంకరమైన ఇబ్బంది ఇరుకుల్లో ఉన్నాం. మేము దొంగ ఊపిలో ఉదిగిపోయామేమో, పైకి లేవలేకపోతున్నామేమో సమస్యల్లోంచి, పైకి లేవలేకపోతున్నామేమో కష్టాల్లోంచి, పైకి లేవలేకపోతున్నామేమో ఇరుకు ఇబ్బందుల్లోంచి. యేసయ్య అంటున్నాడు, కుమారుడా, నేను నాశనకరమైన గుంట నుంచి పైకి లేవనెత్తాను, నీకున్న కష్టాల నుంచి పైకి లేవనెత్తాను, నీకున్న బలహీనతల నుంచి పైకి లేవనెత్తాను, నీకున్న ఉపద్రవం నుంచి పైకి లేవనెత్తుతాను, నీకున్న బలహీనతల నుంచి పైకి లేవనెత్తుతాను. ఐఎమ్ హియర్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. నాశనకరమైన గుంటలో నుండి, అంటే నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నశించిపోతున్న భర్తని, నశించిపోతున్న పిల్లల్ని, నశించిపోతున్న భార్యనైనా రక్షించి విడిపించి నేను ఒక గొప్ప జనంగా చేయాలని ఆశపడుతున్నాను. కుమ్మడి దట్ గాడ్ వాంట్ టు మేక్ యూ రైట్ నౌ. ఈరోజు వాక్యం వినలేరా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఒకటే మాట, నిన్ను విడిపిస్తాను, బండ మీద నలిపి నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఉద్ధరిస్తాను, గొప్ప స్థాయి నిన్ను తీసుకెళ్తాను. ఆమె చెప్దామా? వండర్ఫుల్ కదా. దేవుడు అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు సమస్యలతో, ప్రభా నీ దొంగ ఊపిలో విదిగిపోయాను ప్రభా, జిగటగల ఊపిలో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తి ప్రభా అని యేసయ్యకి ప్రార్థన చేస్తే యేసయ్య నిన్ను తన కుడి చేయి పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తుతాడు. కుడి చేయి పట్టుకొని నిన్ను ఉన్నతమైన స్థానం ఇస్తాడు. పడిపోకుండా నిన్ను స్థిరపరుస్తాడు. జారిపోకుండా నిన్ను స్థిరపరుస్తాడు. కుమార్తె, వాక్యమైన ప్రియులారా, రైట్ నౌ గాడ్ ఇస్ టాకింగ్ విత్ యూ. దిగులు పడకు, భయపడకు, సహనముతో కనిపెట్టు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఒక దినాన్ని దేవుడి జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒక దినాన్ని జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అబ్రహాము కుమారుడి కోసం 25 years ఎదురు చూశాడండి సహనముతో. అతని విశ్వాసం తండ్రిగా మార్చిపోయాడు కదా. అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు సమస్తము సాధ్యమే. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అబ్రహాం నవ్వుతాడంట, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టడం ప్రభా, ఇట్స్ ఇంపాసిబుల్ అంటే అప్పుడు అంటాడు దేవుడు ఆ మాట. అయితే దేవుడికి అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. వెంటనే అబ్రహాము 10 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఇస్సాకు అనే మంచి కుమారుడు అనుగ్రహించాడు. అంటే సహనముతో, ఓర్పుతో కనిపెట్టాడు కుమార్తె. అటువంటి ఓర్పు మీ అందరూ దేవుడు ఇచ్చిన గాక, సహనము మీకు ఇచ్చిన గాక, యేసయ్య కొరకు కనిపెట్టుదురు గాక, మీ జీవితాలు స్థిరపడడానికి కనిపెడుతురు గాక. ఆమె చెప్దాం. కుమార్తె, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడిని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు సహనముతో నువ్వు కనిపెడితే
దేవుని జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఈరోజు వాక్యం వినపడరా? శ్రమల్లో ఊదిపోయావా? ఈరోజు యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయండి? యోబు మిక్కిలి సంపన్నుడు, ఆయన మిక్కిలి కోటీశ్వరుడు. అటువంటి గొప్ప వ్యక్తి ఆ టైంలో ఎవరు లేరంటండి. అటువంటి యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయండి? తట్టుకోలేని శ్రమలు వచ్చాయి యోబుకి. బిడ్డలు చనిపోయారు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఫ్రెండ్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరి వాడు అయిపోయాడు, కుమార్తె అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎవరు విడిచిపెట్టలేదు? యేసయ్య విడిచిపెట్టలేదు. ఆమె చెప్దాం, వండర్ఫుల్ కదా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా యేసయ్య మాత్రం ఆ సహోదరుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వాక్యమైన పిల్లరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతుండగా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తెలియదు, కానీ గాడ్ ఈజ్ టాకింగ్ రైట్ నౌ. గాడ్ ఈజ్ టాకింగ్ విత్ హోలీ స్పిరిట్. ఈరోజు సహనంతో కనిపెట్టు. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు, అద్భుతాలు జరిగించబోతున్నాడు, అనేకమైన మేలు జరిగించబోతున్నాడు. ఓర్చుకో. శ్రమలు వస్తాయి, యోబులాగా ఓర్చుకో. కష్టం వస్తుంది, అన్నీ పోయాయండి. ఆస్తిపాస్తులు పోయి అన్నీ పోయాయి. ఒంటరి కూడా అయిపోయాడు యోబు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నేను ప్రకటించే యేసు విడిచిపెట్టలేదండి. దేవుడు అతనితో ఉన్నాడు, అతనితో నడిచాడు. అన్ని ఆఖరికి ఒళ్ళంత కురుపులు వచ్చాయి, బట్టలు వేసుకోవడం కూడా అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు అండి శరీరాన్ని. బా, ఎంత ఘోరం అండి. అన్నీ ఓర్చుకున్నాడు. ఒకటన్నాడు, నా ఏసీ తీసుకున్నాడు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏమి తీసుకురాము, ఏమి పట్టుకెళ్ళమండి. సహనంతో కనిపెట్టి ఏసై కొరకు ఎవరైతే ఏసుకు కనిపెడతారో వాళ్ళ చుట్టూ జరిగే అద్భుతం ఏంటంటే, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టగా క్రొత్త గీతమును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, కీర్తనకారుడు రాసిన 43వ వచనం నేను చదువుతాను, చూడండి. తనకు స్తోత్రగానమును క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచేను. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఏమన్నాడు? తనకు స్తోత్రగానమును క్రొత్త గీతమును తన నోట ఉంచేను. ఎంత మంచి మాట అండి. ఎవరైతే సహనముతో కనిపెడతారో, ఎవరైతే ఓర్పుతో కనిపెడతారో, దేవుడు వాళ్ళకి కొత్త గీతం ఇస్తాడు. అంటే నూతన మనసు ఇస్తాడు, సంతోషము సమాధానం ఇస్తాడండి. సహనంతో కనిపెడితే నీకు ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. క్రొత్త గీతం నీ నోట పెడతాడండి ఆయన. కొత్త ఆకాశం నీకు పెడతాడు. ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు, నూతనంగా చేసేస్తాడు. యేసు కొరకు కనిపెడితే ఇది ముందుకున్న బతుకులు ఇది ఉండదు. ఇంకా అందరికైనా ఉన్నది అంటాడు కదా, నేను తలగానే ఉంచుతా కానీ నేను తోకగా ఉంచాను. ఆమె చెప్దాం, నేను ఎలా ఉంచుతాను? తలగానే ఉంచుతాను, నేను తోకగా నేను ఎప్పుడు ఉంచను. యేసు కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడండి, తోక ఎప్పుడు చేయడు ఆయన. అద్భుతమైన కార్యం కదండి. ఈరోజు వాక్యమైన ప్రియారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడి జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. దేవుడి జీవితంలో అనేకమైన మేలు చేయబోతున్నాడు. ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడిని జీవితంలో నీ నోట కొత్త గీతము, కొత్త పాట ఇవ్వబోతున్నాడు. నిన్ను సంతోషపరచబోతున్నాడు, గానములతో సంతోషపరచబోతున్నాడు, అనేకమైన మేలుతో. ఈరోజు వాక్యమైన పిల్లరా, దేవుడు నీతో స్వయంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ నిజమేనా ఆయన? ఈరోజు నేను ప్రభా నువ్వు సహనముతో నాకు ఓర్పిచ్చావు ప్రభా. ప్రభా నా నోట్లో కొత్త గీతం ఉంచావు, కొత్త పాట నా నోటు ఉంచావు, అనేకమైన కార్యం ప్రభా నా పట్ల జరిగించావు. నీకు వందనాలు ప్రభా. ఆయన యేసయ్యకు నువ్వు సహనంతో కనిపెట్టగలిగితే దేవుడి జీవితం కార్యం జరిగిస్తాడు. దేవుడి జీవితం అద్భుతం జరిగిస్తాడు. కొమ్మాట వాక్యమైన పేరా, పరిశుద్ధ దేవుడితో మాట్లాడుతుండగా, ఆ గొప్ప దేవుడినితో మాట్లాడుతుండగా ఈరోజు ప్రార్థన చేస్తావా? ఈరోజు నువ్వు సహనంతో వేసుకొని కనిపెట్టు, ఓర్పుతో ఉండు. దేవుడిని జీవితంలో అనేకమైన మేలు చేయబోతున్నాడు,
ఆశ్చర్యకారాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు ఈ వాక్యం దానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం దేవునికరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే నాతో కూడా ప్రార్థనలు ఏకీపించు. మీ అందరి కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. మీరున్న శ్రమంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాను. మీ శ్రమల మీద విడుదల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దామా? మీరున్న ప్రదేశం నుంచి అందరూ మోకరించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచుని యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, ఎవరి నిరీక్షణ కలిగి ఉంటారో, ఓర్పు సహనముతో ఉంటారో వారి జీవిత కార్యం జరిగించబోతున్నావు తండ్రి. వారి జీవితం అద్భుతం జరిగించబోతున్నావు. వారి జీవితం కట్టబోతున్నావు. వారి జీవితాన్ని ఉద్ధరించబోతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ యు హోలీ స్పిరిట్. ప్రభా, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ఉన్నావు. ప్రతి బిడ్డని ఈ రోజు మాట్లాడి ఉన్నావు. ప్రతి బిడ్డ తాకి ఉన్నావు తండ్రి. ప్రభు, ప్రతి బిడ్డకి ఈ వాక్యం ప్రతి బిడ్డకి ఓర్పు సహనం ఇచ్చుదుగాక. ప్రభా, ఈ వాక్యం ప్రతి బిడ్డని దర్శించండి. ఈ వాక్యం ప్రతి బిడ్డని బలపరచండి. ప్రభా, ఎంతమంది వాక్యం విన్నారో వాక్యం ద్వారా వారి జీవిత కొరకు సాయం తెచ్చండి. వాక్యం ద్వారా హృదయాల కొరకు సాయం తెచ్చండి. వాక్యం ద్వారా బ్రతుకుల కొరకు సాయం తెచ్చండి ఆయన. ప్రభా, ఈ వాక్యం ప్రతి ఫలింపు చేయమని, ఈ వాక్యం విని విడిచిపెట్టకుండా, సాతను ఎత్తుకెళ్ళిపోకుండా వారి జీవితంలో కార్యం జరిగించమని, వారి జీవితం అద్భుతం జరిగించి, వారిని ప్రభా వారి జీవితం గొప్ప కార్యం జరిగించి, వారి జీవితం కట్టమని, పరిశుద్ధపరచమని, మీరే ప్రభావాలు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో బ్రతిమలొచ్చిన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. యేసు సంపూర్ణించుకోను గాక, అపవాదికిలకు నాశనంతో కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.